విజయవాడ నగరం నడిబొడ్డున జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్రిపుల్ బి పద్ధతిలో అంబేద్కర్ స్మృతివనం కమర్షియల్గా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఉన్న ప్రాంతంలో విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని దళిత సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కాకుండా మొండిగా త్రిపుల్ బి పద్ధతిలోనే వ్యాపారం కోసం ముందుకు వెళితే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి స్పష్టం చేస్తున్నారు. అంబేద్కర్ స్మృతివనం చుట్టూ రేగుతున్న వివాదాలపై మాల్యాద్రితో మా ప్రతినిధి నాని మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. చంద్రబాబు నాయుడు చేశాడా, లేదా పవన్ కళ్యాణ్ చేశాడా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు కదా ముఖ్యం. ఎకరానికి 9 పైసలు అంట. అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా చేస్తే మాత్రం మనం ప్రస్తుతం విజయవాడ నగరం నడుపుతున్నటువంటి 125 అడుగులు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం అంబేద్కర్ గారి విగ్రహం రాజకీయ పక్షాల మధ్య, దళిత సంఘాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ గారి విగ్రహం ఏంటి, చర్చనీయాంశం ఏంటి అనుకున్నారా? అవును, నిజమే. అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ వాణిజ్యపరమైనటువంటి కేంద్రంగా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయంపై సంఘాలన్నీ కూడా, దళిత సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలని కానీ, రాజకీయ పక్షాలు కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ పీపీపీ పద్ధతిలో వాణిజ్యపరమైన అభివృద్ధి ప్రభుత్వం ఎందుకు చేయాలనుకుంటుంది? ఇప్పటి వరకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ఈ అంశాలన్నీ కూడా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు చర్చనీయాంశం అవుతుంది, గత ప్రభుత్వ హయాంలో లేనటువంటి చర్చలు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి, ఈ అంశాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నారు మనతో, రండి. సార్ నమస్తే. మాల్యాద్రి గారు నమస్తే. ఇది ఇప్పుడు మనం ఇట్లా అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది? ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ గారి విగ్రహం చర్చనీయాంశం కాలేదు ఎక్కడ. ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు ఒక మంచి ఖ్యాతి ఉంది. ఎవరు కూడా ఏ రాజకీయ పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆయన గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీన్ని పీపీపీ మోడ్లో ఏదో డెవలప్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొందరుగా చూడటం అనేది సరైనది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి వాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించింది. అట్లనే రష్యా అధినేతగా ఉన్నటువంటి పుతిన్ సీటు వెనక అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టింది. అది కాకుండా కొలంబియా విశ్వవిద్యాలయంలో పరిధిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉంటే మన దేశంలో మాత్రం అంబేద్కర్ గారికి అవమానం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి సెంటర్లో నిర్మించడం, పీడబ్ల్యూ గ్రౌండ్లో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. దీని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు తప్ప వ్యతిరేకించట్ల. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేయడం సరైనది కాదు మేము అభిప్రాయపడతా వాళ్ళం. ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం అంటే ఇది ఒక రకంగా వ్యాపార కేంద్రం కాదు. ఇది ఒక విహార కేంద్రంగా మనం దీన్ని గుర్తించాలి. వ్యవహార కేంద్రంగా గుర్తించి దీన్ని ప్రజలందరినీ రావటం కోసం ప్రయత్నం చేయించే క్రమం చేయాలి. ఆ రకమైన ప్రయత్నం చేయకుండా దీన్ని కేవలం ప్రైవేట్ వ్యక్తులకి కేటాయించి వ్యాపార కేంద్రంగా చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది సరైనది కాదు. దీన్ని విరమించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ స్మృతివనంగా, అంబేద్కర్ గారి స్మృతివనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు లేని చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? అప్పుడు తెలియదా దీన్ని వాణిజ్యపరమైన అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని డెవలప్ చేయాలని? ఇది ఎందుకు ఇప్పుడు తెర మీద ఎందుకు వచ్చింది అసలు ఈ అంశం? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాస్టర్ ప్లాన్లో కూడా ఇది ఉంది. ఏదైతే దీన్ని స్మృతివనాన్ని చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కొట్టడం కోసం ప్రయత్నం చేసి ఎజెండాలో పెట్టారు. దాన్ని ఆనాటి దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, మా కేవీపీఎస్ ఆ విషయాన్ని వ్యతిరేకించాయి. చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది అసలు నేను కోరింది స్మృతివనంతో పాటుగా ఓ థియేటర్ ఉంది, మంచి థియేటర్ ఉంది, దాన్ని ఉపయోగించాలి. అట్లానే ఈ చుట్టూ పార్కింగ్ సంబంధించిన విషయంలో అక్కడ బయట ప్లేసుల్లో పిల్లల్ని ఆడుకోవడం కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలి. కాబట్టి దీనికి ఒక రకమైన డిజిటల్ లైబ్రరీ టైప్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మంచి ఉద్దేశం చేసింది. ఒక 120 అడుగుల విగ్రహం ఒక్కటే కాదు, లోపల అనేక విషయాలు ఎగ్జిబిషన్ లాంటివి, లేదంటే లోపల సంబంధించి బుక్స్ చదువుకోవడం కోసం మంచి బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం. కానీ ఆ ప్రభుత్వం పడిపోయింది. హఠాత్తుగా దీన్ని రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడంలో కూడా హఠాత్తుగా ప్రారంభించారు తప్ప దీన్ని ఒక ప్లాన్ ప్రకారంగా ప్రారంభించాలి. అయినప్పటికి కూడా ఇది ఒక విహారయాత్ర కేంద్రం. ఇది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 120 అడుగులు ఈ విషయం తర్వాతనే దేశ ప్రధానంగా ఉన్న నరేంద్ర మోడీ ప్రకటించాడు, నేను గుజరాత్లో 125 కాదు 350 అడుగుల విగ్రహం పెడతాను. అంటే ఒక రకంగా అడుగుల విగ్రహం పెట్టడం కాదు, వాళ్ళ యొక్క విధానాలకు సంబంధించి దీనికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేశ ప్రధానంగా ఉన్న నరేంద్ర మోడీ పొగుడుతున్నాడు. గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పొగిడారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నారు. కానీ విధానాలు ఏంటి? కాబట్టి ఈ విధానాల్లో భాగంగా దీన్ని పీపీపీ పేరుతోటి ఈ రకంగా ప్రభుత్వం నడపకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పటి అనేది సరైనది కాదు. అందుకే మేము చెప్పే సజెషన్ ఏంటంటే దీనికోసం ఒక శాస్త్ర నిధులు ఏర్పాటు చేయండి. దీనికోసం ప్రత్యేకంగా శాస్త్ర నిధులు ఏర్పాటు చేయండి. ఆ నిధిని ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని వ్యవహారత్న అంటే ఒక రకంగా చాలా విధాలుగా ఆర్థికంగా డెవలప్ కావచ్చు. దీని మీద వ్యాపారం చేసి ఆర్థికంగా పెరగడం కాదు, ఒక శాస్త్ర నిధులు ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసేదానికోసంగా ప్రయత్నం చేయాలి. రెండవది ఇక్కడ 2000 మంది కూర్చునే హాల్ ఏర్పాటు చేసుకోవడం అవకాశం ఉంది దీంట్లో ఉంది. మరి త్వరగా పూర్తి చేయాలి. అది త్వరగా పూర్తి చేసి ఆడిటోరియం పూర్తి చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతి ఉంది, ఒక ఫేమస్ రవీంద్ర భారతి, ఒక రకంగా సాంస్కృతిక కేంద్రంగా ఉండే రవీంద్ర భారతి. అలాంటి రవీంద్ర భారతిని దేశ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న విజయవాడలో ఏర్పాటు చేయటం లేదు, పైగా ఎక్కడ లేదు, తుమ్మలపల్లి తప్ప ఎక్కడ లేదు. కాబట్టి అలాంటి ఆడిటోరియం ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి ఒక రకంగా అంబేద్కర్ గారి జాతి మనిషి, ఒక జాతికి సంబంధించి అన్ని రకాల ప్రజలకు సంబంధించి అలాంటి వ్యక్తి పేరుతో ఆడిటోరియం నిర్మించి చేస్తే ప్రభుత్వం మంచి పేరు వచ్చింది. సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేది. కాబట్టి ఆ రకంగా కాకుండా దీన్ని ఏదో ఒక రాజకీయం కోసం దీన్ని వ్యవహారయాత్ర కాస్త దీన్ని విజ్ఞానంగా అభివృద్ధి చేయడం కోసం కాస్త దీన్ని వ్యాపార కేంద్రం చేస్తే మాత్రం సరైనది ప్రజలు. అంటే దీన్ని విగ్రహం ఏదైతే స్మృతివనం ఏర్పాటు చేశారో ఆ టైంలో ఏమేమి ఏర్పాటు చేయాలని భావించారండి దీనిలో? ఇప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించి డిజిటల్ లైబ్రరీ, అంబేద్కర్ గారికి సంబంధించి హిస్టరీకి సంబంధించి అన్ని విధాలుగా లైబ్రరీ, అట్లా ఆడిటోరియం, అట్లనే పిల్లలు ఎవరన్నా రీసెర్చ్ చేయడం కోసం అంబేద్కర్ గారి గురించి రీసెర్చ్ చేయడం కోసం ఒక రీసెర్చ్ సెంటరు. అందుట్లో ఈరోజు సివిల్స్ కోసం కోచింగ్ సెంటర్లు ఎక్కడ లేవు. కాబట్టి ఇలాంటి రీసెర్చ్ సెంటర్లని పెట్టుకోవచ్చు. రీసెర్చ్ సెంటరు అట్లానే దీనికి సంబంధించి ఒక రకంగా పబ్లిక్కి సంబంధించిన విషయంగా కాబట్టి ప్రధానంగా రీసెర్చ్ సెంటరు, ఆడిటోరియం, బుక్ స్టాలు ఇది అవకాశాలు ఉన్నాయంటే గ్రామంలో. కాబట్టి ఇదేమీ లేవు. కాబట్టి వాటిని గజెట్లో ఉంది. ఏది రాష్ట్ర ప్రభుత్వం గజెట్లో ఉంది. 125 అడుగుల విగ్రహం సంబంధించిన గజెట్లో ఈ 4 అంశాలు ఉన్నాయి. కాబట్టి 4 అంశాలని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేసి జాతికి అంకితం చేయాలి తప్ప దీని మీద సంపాదించడం కోసంగా చేస్తే మాత్రం అది ప్రజలు సహించరు. ఇప్పుడు ఎట్లా చిన్న మధ్యలో అడ్డం వస్తున్నాం మళ్ళీ మీకు. స్మృతి వనాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టేసి దీన్ని వాణిజ్య వ్యాపార కేంద్రంగా చేస్తే వచ్చే లబ్ధి ఏంటి? ఇక్కడ విజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించాలనేది గత ప్రభుత్వ ఆలోచన అనేది ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు దీన్ని? ఏ ప్రభుత్వాలైనా ఒక రకంగా అంటే మనం వస్తున్నాం. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయ దగ్గర, ప్రభుత్వం సంబంధించిన దగ్గర వెహికల్ పార్కింగ్ కూడా వసూలు చేస్తున్నారు. అంటే అభివృద్ధి కోసం నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వాలు నిధులు కేటాయించబోగా ఆ యొక్క అవసరం కోసం నుంచి ప్రజల దగ్గర వసూలు చేసే పద్ధతి వస్తాం. దాన్ని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి పబ్లిక్ని పార్ట్నర్షిప్ చేయడం కోసం కాదు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో ఆ రకంగా. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏముంది? విద్య, వైద్య, విజ్ఞానానికి నిధులు కేటాయించాలని ఉంది. మన రాష్ట్రంలో, దేశంలో విద్య, వైద్యానికి ఎక్కడ నిధులు కేటాయిస్తున్నారు? ఆరోగ్యశ్రీ నిధులు లేదని చెప్పి ఆపేసిన. ఆరోగ్యశ్రీ కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ని నిర్మాణం సంబంధించి అయితే హాస్పిటల్లో కూడా సంబంధించి నిధులు లేక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి. అట్లా విద్య సంబంధం ఈరోజు ప్రైవేటు విద్యాలయాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, దాని మీద లేదు. కాబట్టి ఈరోజు విజ్ఞానం అనేది అవసరం, సాంస్కృతికంగా అవసరము. ఈరోజు మతోన్మాదం పెరిగిపోతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి ఎలా రూపం అంటే దానికి సంబంధించి నివారణ చేయాలని చెప్పే ఆలోచన తప్ప ఇప్పుడు ఆ ప్లేస్లో సనాతన ధర్మాన్ని కోసం ఆలోచన చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకి విరుద్ధం, పూర్తి భిన్నంగా ఉంది. అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో సమస్య కుల సమస్య. ఈ కుల సమస్యతోటి అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం నిర్మూలన జరగాలని కోరుకున్నాడు.
కానీ నిర్మూలన జరగాలని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. కానీ ఈరోజు ఈ సనాతన ధర్మం అనేది కుల వ్యవస్థని పెంచడానికి కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప కుల వ్యవస్థను ఇంకా ఇప్పటికి కూడా అంబేద్కర్ గారు కొందరవాడే అనేటువంటిది కూడా చాలా మంది చాలా చోట్ల కూడా విమర్శించుకునే పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారు అందరివాడు కొందరివాడు కాదు అని దాన్ని రూపుమాపాల్సిన పరిస్థితి ఇంకా ఎదురవుతుంది. కారణం ఏంటి? ఇంకా దాన్ని చాలా మంచి ప్రశ్న. అంబేద్కర్ గారు కొందరు వాళ్ళు కాదు చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఓటు వేస్తున్నామంటే ఆయన పెట్టిన ఓటు హక్కు విధానమే అందరికి. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు, అట్లనే మహిళలకి రిజర్వేషన్లు, అట్లనే కార్మికులకు సంబంధించిన వాళ్ళ యొక్క దానికి సంబంధించి, అట్లనే ముఖ్యంగా భూములు పరిశ్రమలు జాతీయం కావాలని కోరుకున్నాడు, ప్రభుత్వ పరం కోరుకున్నాడు. ఈరోజు భూములు మొత్తం ఎక్కడ ఉన్నాయి అంత కార్పొరేట్ల కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప. ఉదాహరణకి ఈరోజు పేపర్ చూస్తే విశాఖపట్నం ఋషికొండకి ఎకరాకి 99 పైసలు అంట. అసలు ఏమైనా అర్థం ఉందా? అంటే ఓరకి ఏదో సామెతలాగా ఓరకి ఇచ్చే కాకుండా 99 పైసలు చెప్పంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు భూమి కుంభకోణం జరుగుతున్న పరిస్థితుల్లో అంబేద్కర్ చెప్పాడు భూములు ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు భూములు మొత్తం ప్రైవేట్ పరం అయితే కోసం చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం. పరిశ్రమలు ఉన్నాయి. హాస్యమే కదా, హాస్యాస్పదం. 99 పైసలు కోవటం అనేది అంతే కదా, సామాన్యుడికి అడిగి ఇస్తారా? అట్లనే కదా పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం విశాఖ ఉక్కుని పెద్ద ఎత్తున పోరాట సాధించుకున్నాయంటే ఈరోజు ఆ విశాఖ ఉక్కుని పోస్కో వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గారు చెప్పాడు పరిశ్రమలని భూములు మొత్తం జాతీయం కావాలి, ప్రజల పరం కావాలంటే ఈరోజు ఉన్నటువంటి పాలకులు జాతీయం కాస్త ప్రజల పరం కాస్త కార్పొరేట్ శక్తుల వైపు ఆలోచించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా తరలించే అవకాశం ఉందనేటువంటి విమర్శలు వచ్చినాయి గతంలో. ఏదైతే మనకి భవానీ ఐలాండ్ ఉందో, భవానీ ఐలాండ్లో ఏర్పాటు చేస్తే బాగుండేది, తీసుకొచ్చి వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్నట్టు ఏదైతే స్వరాజ్య మైదానంలో ఇంతకుముందు రైతు బజార్ అని ఇట్లాంటి చాలా ఉండేవి, అట్లాంటి ఆదాయం వచ్చేటువంటి స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి భవానీ ఐలాండ్లో ఏర్పాటు చేస్తే అటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ వ్యాపార పరంగా కూడా మన మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మన దళిత సంఘాల నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ఇది చాలా పిచ్చి తొక్కలకు మాట. ఇక్కడున్న అంబేద్కర్ విగ్రహాన్ని తరలించి ఎక్కడో పెట్టడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. ఉదాహరణకి అమరావతి ఉంది. అమరావతి అంటే ఫేమస్ బుద్ధుడికి సంబంధించిన విషయం. అది ఒక పర్యాటక కేంద్రం చేయండి, పక్కనే కృష్ణానది పర్యాటక కేంద్రం చేయండి. ఇప్పుడు ఈరోజు ఇది అంబేద్కర్ విగ్రహం సంబంధించి ఇక్కడ పెట్టారంటే ఇది ఆదాయాల కోసం పెట్టింది కాదు, ఇది ఒక సంశ్లేషణ కోసం, ఒక రకమైన ప్రజలకి ఒక అవేర్నెస్ కోసం పెట్టానండి సంగతి. కాబట్టి ఇక్కడ నుంచి విగ్రహాన్ని మార్చటం, ఏదో భవానీ దీపం దగ్గర పెట్టడం అనేది ఇది పిచ్చి తొక్కలకు వ్యవహారం పని తప్ప మరొకటి కాదు. ఈ రకంగా జరిగితే మాత్రం మన దేశంలో కాదు మొత్తం యావత్తు ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంత దాదాపు 3,500 కోట్లు ఖర్చు పెట్టిన విగ్రహం ఈరోజు నిర్మాణం జరిగితే దీన్ని తీసుకెళ్ళామంటే ఒక రకంగా ఇది పిచ్చి తొక్కలకు పని తప్ప మరొకటి కాదు. ఇలాంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కనుక అలాంటి ఆలోచన చేస్తే మాత్రం అది విరమించుకోవడం మంచిది. అలా కాకుండా దీన్ని కనుక చేస్తే మాత్రం వ్యతిరేకత వచ్చిందని చెప్పి తెలియజేస్తాం. కూడా ఈ గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంబేద్కర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఒక దండ వేయటం కానీ, అధికారంలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు కావచ్చు, కీలకమైన నేతలు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వేయట్లేదు. ఎక్కడో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇంకొక చోట నమస్కారం చేసుకోవడం, దండం పెట్టుకోవడం, దండ వేయడం, పూలు నివాళులు అర్పించడం చేస్తున్నారు. కానీ ఇక్కడికి రావట్లేదు. ఇంత వివక్షత ఏంటి అసలు ఈ విగ్రహం మీద వాళ్ళకి? ఇది ఎలా చెప్పుకోవచ్చు? ఇది పాలకుల యొక్క వాళ్ళ శిక్షకు వదిలేస్తున్నాం. అంటే ఎక్కడ అంబేద్కర్ గారు ఒకలే కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న గుంటూరు జిల్లాలో అంబేద్కర్ గారి జయంతి పెట్టాడు. అంతకుముందు జగజీవన్ రావు గారిది ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాడు, పూలే గారిది కృష్ణా జిల్లాలో పెట్టాడు. మేమేమన్నామంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ తీసుకోవాలి, దీన్ని ఒక అంటే హిస్టారిక్ పెట్టుకోవాలి. కాబట్టి ఇది విగ్రహం అనేది ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క బర్త్డే కావచ్చు, వర్ధంతికి కావచ్చు దీన్ని కార్యక్రమంగా తీసుకోవాలి. ఇది ఒక అంబేద్కర్ గారే కాదు, ఈరోజు చాలామంది మహనీయులు ఉన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, పుచ్చలపల్లి సుందరయ్య, గుర్రం జాషువా, అట్లనే ఎస్ఆర్ శంకరన్ గారు, అట్లనే ఈరోజు దేశం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళందరి యొక్క జయంతుల్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలి. ఇప్పుడు మేము ఎస్ఆర్ శంకరన్ గారిది ఈరోజు ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ఐఏఎస్, మంచి ఐఏఎస్.
ప్రజల కోసం పనిచేసిన ఆయన. ఐఏఎస్లు పెద్దమ్మాడు ఆయన. ఆయన జయంతిని మేము రాష్ట్ర ప్రభుత్వం జరపమంటే వైసీపీ గవర్నమెంట్ని అడిగాము, ఆ. చూస్తా ఉన్నారు, మంచిది అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడిగాము, చూస్తాం చేస్తా ఉన్నారు, జరపట్లేదు. కాబట్టి అంబేద్కర్ గారు లాంటి మహనీయులే కాదు, అనేక మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయుల యొక్క జయంతిని ప్రభుత్వమే శతశుద్ధితోటి జరపాలి. ఆ రకమైన ప్రయోజనం ఉండే దీనికి సంబంధించి అభివృద్ధి కోసం, దీనికి సంబంధించి ప్రజా సంఘాలతో మీటింగ్ వేయండి, రాజకీయ పార్టీ మీటింగ్ వేయండి, అఖిలపక్షం జరపండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించి జోడించి ఎవరైనా చేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అసలు అఖిలపక్షం అంటేనే భయపడుతున్నారు, ప్రజా సంఘాలు అంటే భయపడుతున్నారు. ప్రభుత్వమే పూర్తిగా నిర్లక్ష్యం, అంటే ఆ విగ్రహం దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణి అవలంబిస్తుందని మనం భావించవచ్చా? ఇక్కడ దాకా ఎందుకు రావాలని, లేదా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడని ఏమన్నా వివక్షత చూపిస్తున్నారని అనుకోవచ్చా? అంటే నేను అది ఆ విషయం నేను మాట్లాడినాం, కానీ ఆయన అంబేద్కర్ గారి చిత్రపటానికి నేను పూలమాల వేస్తా అంటున్నాడు. అంటే విగ్రహానికి వేస్తున్నానా లేకపోతే చిత్రపటానికి వేస్తానని మనం అవి మాట్లాడాం. కానీ ఏదైనా ప్రధానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాష్టాంగ దండం పెడుతున్నాడు. ఆయన చనిపోయిన ఇంటి ప్రాంతానికి వెళ్ళి సమాధి దగ్గర నువ్వు రాసిన రాజ్యాంగం ప్రకారమే నేను దేశ ప్రధానిగా అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది? అదేంటి పార్టీలు ఉన్నాయంటే బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు, మాకు 400 సీట్లు ఇస్తే ఈ 400 సీట్ల ప్రకారం మీ రాజ్యాంగాన్ని అమలు చేయము, మేము మనుస్మృతి అమలు చేస్తామని చెప్పన్నారు. మరి విధానం ఏంటి? ఒక పక్క అంబేద్కర్కి దండం పెట్టు, మరో పక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని తొంగలు తొక్కేదాని కోసంగా ప్రయత్నం చేస్తున్నారు, చుట్టుపడుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వ ఉదాహరణకి ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ కూడా లేవు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు లేవు. కాబట్టి ప్రభుత్వ రంగం వాటి సంస్థ కాపాడుకోవాలి లేదా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి లేదా, ఈరోజు ప్రైవేట్ రంగం విపరీతం పెరుగుతుంది. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కాపాడుకోవాలి లేదా. కాబట్టి పాలకులు అంబేద్కర్ గారికి దండలు వేసినంత మాత్రానే కాదు, ఆయన అంబేద్కర్ గారి ఆశయాలు అయితే ఆశయాలని ప్రజలకి తెలియాలంటే మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలని ఉంచాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, అట్లనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. అట్లా కుల వ్యవస్థని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సరైన ఉండాలి, చట్టాలు అమలు కావాలి. ఇక్కడ ఇది మీరు చెప్పిన పాయింట్ని ఇక్కడే తీసుకొని, ఇక్కడే అంబేద్కర్ గారి స్మృతివనంలోనే ఆడిటోరియం ఉంది అని అంటున్నారు. ఆడిటోరియం డెవలప్ చేసుకొని అసలు ఈ అంబేద్కర్ గారి యొక్క దీని మీద అవగాహన క్లాసులు పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని వివరించి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఈ ఆడిటోరియం వెంటనే పూర్తి చేయాలి, ఇవి మొత్తం వసతులు చూపించాలి, ఈ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన ఆట వస్తువులు ఏర్పాటు చేయాలి. ఇది ఒక విహార కేంద్రంతో పాటుగా దీనికోసం శాశ్వత ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలందరికీ ఒక విహారయాత్రగా చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మరొకటి కాదు. అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, ఇవి వెంటనే ఆడిటోరియం పూర్తి చేయాలి, ఈ బుక్ స్టాలు వెంటనే పెట్టి చేయాలి, ఈ లోపల డిజిటల్ లైబ్రరీని అధునేతం చేయాలి. దీన్ని అందరికీ ఎంకరేజ్ చేసే కోసం ప్రయత్నం చేయాలి, తరాలకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలి. కాబట్టి ఇది ఒక ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు చేశాడా లేకపోతే పవన్ కళ్యాణ్ చేశాడా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు కదా ముఖ్యం. ఆ రోజు ఆ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ఎందుకు ఇవ్వట్లేదు, మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు మేము ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీ ద్వారా ఒకటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం అనేక సార్లు ప్రయత్నం చేశాం, నో ఇంటర్వ్యూ. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నో ఇంటర్వ్యూ. అంటే మా ప్రజా సమస్యలను తీసుకెళ్ళి వాళ్ళ చెబుతామంటే వాళ్ళు వినే పరిస్థితులు లేరు, బిజీ. ఏం బిజీ? ఒక అర్జీ తీసుకొని ప్రధానికి ఈరోజు ఈ విషయం ఉంది, ఈ అర్జీ తీసుకోవడానికి ఏం బిజీ, ప్రజల సమస్యలు తీసుకోవడానికి ఏది. కాబట్టి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు మేము కోరేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటండి వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. ఫైనల్గా ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో, స్మృతిమానం విషయంలో ఏదైనా ప్రభుత్వం తొందరపాటు చర్య తీసుకున్నా లేదా పీపీపీ మోడ్ని ముందుకు తీసుకెళ్ళినా మీరు ఎలా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ విషయంలో మేము రాజీ పడే ప్రశ్న లేదు. అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా చేస్తే మాత్రం కేవీపీ చూస్తా ఊరుకోదు, ప్రజలందరినీ కూడగట్టిద్ది, ఐక్యంగా ఉద్యమం చేసిద్ది. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం సరైనది కాదు, ప్రభుత్వమే నడపాలి, శాస్త్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం నడిపి ఆ రకంగా ఉన్న వసతులు కూడా అభివృద్ధి చేసి ఆ రకంగా ప్రజలందరికీ అంకితం చేయడం కోసం ప్రయత్నించాలి తప్ప దీన్ని ఏదో మార్చడం కోసం, దీన్ని ఏదో అభివృద్ధి కాకుండా అడ్డుకోవడం కోసం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వమే కాదు, ఈ రకంగా ఏ ప్రభుత్వం చేసినా కానీ మేము వ్యతిరేకిస్తాం, ప్రజలను కూడగడతాం. రైట్. ఏదైతే విజయవాడ నగరం నడిబొడ్డును ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనం విషయంలో ప్రభుత్వం దీన్ని వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినా, లేదంటే ఇక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి పర్యాటక కేంద్రం అంటూ మరొక చోటకు మార్చి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా తాము నిలదీస్తాం, వ్యతిరేకించి తీరుతామని అయితే ఆంధ్ర మాలేదర్ గారు చెబుతున్న పరిస్థితి ఉంది. అలా ఇదే సమయంలో ఇక్కడ స్మృతివనాన్ని మరింతగా డెవలప్ చేసి ఆడిటోరియం కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? ఇది పీపీపీ మోడ్లో తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా, లేదా తన నిర్ణయం ఫైనల్ అయిన ముందుకు వెళ్తారని కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వంగాన అంబేద్కర్ స్మృతి ఉన్న విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి అభినవ్ భారత్, విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం నుంచి.